చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. శ్రమల కొయ్యలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. గొడ్డాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కరుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయులకు బలాభివృద్ధినిస్తాడు. రక్షణ దేవుడు మన ముందు సిద్ధపరిచిన మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. ఆ మీటింగ్స్కి కొన్ని లక్షల మంది వస్తారు. మరి అందులో ఓటమి లేని వాళ్ళు ఉంటే ఎవరో ఉంటారు. తప్పకుండా మరి వాళ్ళకి ఇది వినంగానే ఏదో ఆశ కలిగిద్ది. రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. ప్రపంచంలో రోగం లేని ఒక్కడైనా చూపియండి. రోగం వచ్చినోడు ఈ మాట వింటే చాలా ఊరట కలుగుతుంది. శ్రమల కొయ్యలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. శ్రమలు అనేవి దేవుడు మన జీవితంలో ఎలా చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి, మరింత పరిపూర్ణతలోకి తీసుకెళ్ళటానికి. క్రైస్తవునికి శ్రమ లేకపోతే కిరీటం లేదు. కాబట్టి శ్రమలు అనుభవించాల్సిందే. దేవుడే తగిన సమయం ముందు వారిని విడుదల చేస్తాడు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. క్రైస్తవునికి అసలు ఓటమే రాదని లేదు, కానీ క్రైస్తవులు అన్నాక ఓటమి అనుభవించాల్సిందే. కొన్నిసార్లు దేవుడు కూడా ఓటమి కలగజేస్తాడు. దాన్ని మనం అంగీకరించాలి. దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. నిజంగా ఈ యొక్క మహాకూటములు ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆత్మీయంగా బలపరచడానికే అయితే నిజంగా దేవునికే మహిమ కలుగుతుంది. మరి ఈ మాట బాగా చెప్పారు. గొడ్డాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కనుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానము. మరి అది ఆయన చిత్తం ప్రకారమే మరి గర్భఫలం అనేది వస్తుంది కనుక ఖచ్చితంగా మీకు గర్భఫలం వస్తుంది ఈ మీటింగ్ ద్వారా అని చెప్పడం అనేది అబద్ధ బోధ. రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. ప్రజలకి వినసొంపుగా ఉండాలని ఒకసారేమో శారీరక ఆశీర్వాదాల గురించి చెప్తారు, ఇంకోసారేమో రక్షణ గురించి చెప్తారు, ఆత్మీయ అభివృద్ధి గురించి చెప్తారు. అలా కాదు, కానీ మొదట ఆయన రాజ్యం నీతిని వెదిగితే మిగతా ఆయన వస్తాయి. కాబట్టి రక్షణ, ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ మీటింగ్స్ అని చెప్తే బాగుండేదేమో. ఆత్మీయులకు బలాభివృద్ధినిస్తాడు. ఇదిగో మళ్ళీ ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాం. అట్లా కాదన్న, ఒక క్లారిటీతో ఉండు. దేవుని రాజ్య సువార్తన గురించా లేకపోతే లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించా ఈ మీటింగ్స్? ఒక క్లారిటీతో ఉంటే బాగుంటుంది. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని నామం అన్ని జనుల ముందు దూషింపబడకుండా ఉండాలంటే, మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలంటే ఒక క్లారిటీతో ఉండాలి. ఈ మీటింగ్స్ ఆత్మీయ అభివృద్ధి కొరక లేదా శారీరక సంబంధమైన ఆశీర్వాదాల కొరక?